ప్రస్తుతం డిజిటల్ మీడియా యుగం నడుస్తుంది. ఇంతకుముందు అయితే రాజకీయ నాయకులు మీటింగ్ పెడితే ఖచ్చితంగా ఆ నాయకుడు ముఖం మీద మాట్లాడడానికి ప్రజలు భయపడేవారు. కనీసం సమస్యలు చెప్పుకోవడానికి కూడా భయపడేవారు. ఎక్కడో దూరంగా ఉండి చప్పట్లు కొట్టి వాళ్ళు ఇచ్చిన టీలు టిఫిన్లు తాగేసి తినేసి ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఏ బిర్యానీ ప్యాకెట్లు తీసుకుని ఇంటికి వచ్చేసేవారు. ఇప్పుడు అలా కాదు. ఒక సభ జరుగుతుంది అంటే అక్కడికి వెళ్తున్నారు, ఆ నాయకుడిని ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకు ఏ పార్టీ ఏ నాయకుడు ఏ పని చేయలేదు, మీరైనా చేస్తారా లేదని మొహం మీద అడుగుతున్నారు, కడిగి పారేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. దానికి కారణం ఏంటంటే ప్రజల్లో ఒక రకంగా ఒక యూనిటీ రావడం, లేదంటే ఒక తెగింపు రావడం. ఇప్పుడు ఇది డిజిటల్ మీడియా యుగం. ఎవరికి వాళ్ళు స్మార్ట్ ఫోన్లు వాడుతున్న పరిస్థితి. ఇంతకుముందు ఊరికి ఒక ఫోన్ ఉండేది, కానీ ఇప్పుడు ఒక్క ఇంట్లో 4-5 ఫోన్లు ఉంటున్నాయి. అంటే దాని అర్థం ఎంత టెక్నాలజీని వాడడానికి అలవాటు పడ్డారో ప్రజలు. అదే నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రతిదీ వాళ్ళు వీక్షిస్తున్నారు. ఎవరు ఎలా ప్రశ్నిస్తున్నారు, పక్క రాష్ట్రంలో ఏ నాయకుడిని ఎవరు ప్రశ్నించారు అనేది. పక్క రాష్ట్రంలో ఒక సీఎం వెళ్తుంటే వాహనాన్ని ఆపి తన సమస్య చెప్పుకున్నాడని తెలియగానే ఈ రాష్ట్రంలో కూడా తర్వాత అదే సీన్ జరిగిపోతుంది. సీఎం వెళ్తున్నారా, కాన్వాయ్కి అడ్డుగా ఉంటున్నారు, తమ సమస్య చెప్పుకుంటున్నారు. ఇటువంటి చాలా జరుగుతున్నాయి. అలాగే రాజకీయ పార్టీలు కూడా అలాగే ఉన్నాయి. సో అటువంటి నేపథ్యంలో షర్మిల గారు ఇప్పుడు మొన్న ఏదో పాదయాత్ర చేసేసారు తెలంగాణలో. అక్కడ కూడా అలాగే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని తిడతా ఉంటే చాలామంది షర్మిల గారికి మొహం మీద చెప్పారు, లేదు ఇలాగా కాంగ్రెస్ మీరేం చేశారు, అప్పుడు ఈమె వైఎస్ఆర్ టీపీ అని పెట్టారు కదా, అక్కడ బీఆర్ఎస్ మాకు అది చేసింది ఇది చేసింది, కేసీఆర్ అది చేశారు ఇది చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే. ఈమె సభలు పెట్టి అధికార పక్షంలో ఉన్న జగన్ తిడతా ఉంటే వచ్చి ముఖం మీద నిలదీస్తున్నారు. ఇంతకుముందు మీరు కాంగ్రెస్ పార్టీ అన్నారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వెంట ఉన్నాం, అయిపోయింది, ఆయన చనిపోయారు, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, అదే రాజశేఖర రెడ్డి గారిని పేరు ఛార్జ్షీట్లో పెట్టింది. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు పింఛన్లు అందుతున్నాయి, కడుపు నిండా అన్నం తింటున్నాము, మా పిల్లలు చదువుకుంటున్నారు, మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చి ఆయన గద్దె దించేయండి, మళ్ళీ కాంగ్రెస్కి ఓటేయండి అని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ముఖం మీద అడుగుతున్న పరిస్థితి. ఒక రకంగా షర్మిలకి ఊహించని షాక్లు అవుతున్నాయి ఇవన్నీ. అన్న మీద కోపంతో తన ప్రతాపం చూపించాలని తండ్రి పేరు వాడేసుకొని మళ్ళీ ఏదో రకంగా తన ఉనికి చాటుకోవాలి, ఏ రాజ్యసభ సీటు కోసం ఇంకో సీటు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది ఆ ప్రయత్నాలు ఢిల్లీ వరకు లేదంటే అక్కడక్కడ చేసుకుంటావో కానీ ప్రజల మధ్య వచ్చి ప్రజల జీవితాలతో ఆడుకొని ప్రజలను అడ్డు పెట్టుకొని ఏదో చేయాలి అనుకుంటే ప్రజలైతే చూస్తూ ఊరుకోరు. ఇప్పుడు ఆ వ్యతిరేకత ఆమెకు తీవ్రంగా ఎదురవుతుంది. మరి ఎలా దాన్ని తట్టుకొని ముందుకెళ్తారో చూడాలి.